కేరళ రామూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఇక నారావారిపల్లి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. మనం ఇప్పుడు నారావారిపల్లిలో నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందర ఉన్నాము. ఈరోజు కాసేపటి క్రితం నారా నందమూరి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కొంతమంది ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు లోకేష్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి నారా రామూర్తి నాయుడికి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని తీసుకుని ఇక్కడికి రాబోతున్నారు. అక్కడ ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతికి 7:45కు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఇక్కడికి 8:30కి ఇక్కడికి చేరుకునే పరిస్థితి. సుమారుగా 9 కూడా కావచ్చు. మనం ఇక్కడ చూస్తున్న ఇంటి దగ్గర వాతావరణం పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో అలా ఆ మార్గంలో లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మన వీడియో న్యూస్ నాగార్జున చూపిస్తున్నారు. ఈ దారికి సంబంధించినటువంటి ఈ సామాన్యులు ఇట్లా వెళ్తారు. సామాన్యులందరూ కూడా ఇట్లా వెళ్ళి చూసేసి ఆ పక్క ఇంకొక లైన్లో మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే పోలీస్ బందోబస్తు కావచ్చు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరు కూడా భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా నారా రామూర్తి నాయుడికి సంబంధించినటువంటి అభిమానులు అంటే ఆయన 1994 నుంచి 99 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా చాలామందితో ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. దాంతోపాటు కాణిపాకం ఆలయాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు, అలాగే ఇక్కడ నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. తాగునీటికి చాలా కష్టాలు పడుతుండేటప్పుడు తాగునీటి కష్టాల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ని ఎవరైనా వ్యక్తిగతంగా సమస్యలను వెళ్ళినప్పుడు అందరికీ దగ్గరుండి ఆయన చూపించి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో ఆయన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వివిఐపీలు అంటే మంత్రులు కావచ్చు, ఇతర విఐపీలు వచ్చినా కూడా విఐపీలకి ప్రత్యేకమైనటువంటి ఎంట్రీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వెళ్ళి చూసి తిరిగి రావడానికి పటిష్టమైనటువంటి ఏర్పాటు చేశారు. వివిఐపీలకి ప్రత్యేకంగా మరో దారి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది ఉండకూడదని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపీలందరూ కూడా మనం ఇప్పుడు చూసేటువంటి పోలీసు బందోబస్తు అక్కడ చూస్తున్నాము. అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి దారిలో వెళ్ళేటువంటి పరిస్థితి. 1000 మంది పైగా పోలీసులు విమానాశ్రయం దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా బందోబస్తులో ఉండేటువంటి పరిస్థితి. సార్, బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏం చేశారు? బందోబస్తు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామండి. ఎక్కడ కూడా వచ్చి జనాలు అంటే ప్రజలు ఎవరు అభిమానులు కానీ ప్రజలు కానీ వచ్చి చూడడానికి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలుపుకోకుండా చూసుకొని వెళ్ళిపోయేటట్టు అన్ని ట్రాఫిక్ కానీ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీరే చూస్తున్నారు కదా, అంత ఫోర్స్ ఉంది. అటువంటి అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి. దాని మేరకు జరిగిపోతుందండి. మనం చూస్తే ఇక్కడ 9 గంటల నుంచి సామాన్య సందర్శకుల కోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న బంధువులందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి. అమ్మ, చెప్పండి, బంధువులందరూ కూడా ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8 గంటలకు వస్తారన్నారు. బంధువులందరూ కూడా రెడీగా వచ్చి ఉన్నారు. కాసుకోండి నటించి బంధువులందరూ వేసుకుంటా. అదే అనమాట. అందరికీ చాలా బాధ అయిపోయింది. ఈ ఊర్లో గ్రామస్తులకు అందరికి, మా అందరికి కూడా చాలా బాధకుంది. అక్కలకు, చెల్లెళ్ళకు, బావలకు, మద్దళ్ళకు అందరికీ
చాలా బాధపడుతున్నారు. మా గ్రామం మొత్తం లేని వాడు జిల్లా అంతా కూడా ఉంది, మండలం అంతా ఉంది, ఈ గ్రామంలో ఉంది. అంతా ఎంతో బాగా అందరికి మనిషికి పలకరించి, బంధువుల్ని కార్యకర్తలందరినీ పలకరించి అంత బాగా చేసిన ఆయన ఈ పొద్దు బాగా లేకుండా పూసినాడంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఆరోగ్యం క్షీణించినప్పటి నుంచి మాకు ఎంతో బాధపడిపోతున్నాం, కుళ్ళిపోతున్నాం. అందరూ ఉండేది ఒక ఎత్తు అయితే రామ్మూర్తి నాయుడు ఉండేది ఒక ఎత్తు. ప్రతి కార్యకర్తకు పనిచేస్తున్నాడు, ప్రతి మనిషికి పనిచేస్తున్నాడు. అటువంటి నాయకుడు ఈ పొద్దు మాకు కన్ను మరిగిపోతున్నాడు అంటే మాకు ఎంతో బాధగా ఉంది. నిన్న 11 గంటలు ఉంది కాబట్టి మాకు మనసు లేదు. మా ఊళ్ళంతా పదిసిపోతా ఉంటే మేము కాచుకొని ఎదురు చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు చూస్తామని. మా బాధ అంత బాధ ఉంది. మా ఆడవాళ్ళకి అందరికి కూడా అంత బాధ ఉంది. బావులు మందులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఏడుకుంటున్నారు. అందరూ ఒకరు కూడా నిద్రపోలేదు రాత్రి. తిండి మధ్య జంతులు కొట్టి ఏడ్చుకుంటున్నారు. మా అన్న పోయినాడు, మా తమ్ముడు పోయినాడని ఏడ్చుకుంటున్నారు. ఎప్పటికి అందుబాటులో ఉండే అందరికీ ఒక కాణిపాకు గుడిని అయితే ఎంత డెవలప్ చేశాడో, కాణిపాకు గుడి రైతులందరూ నడుక్కొని మనకి ఇండియా లెవెల్లో మన గుడి పేరు వస్తుందనేసరి కాణిపాకు గుడి అయితేవి, ఇక్కడ ఊరి దగ్గర ఉండే శేషాచలం గుడి అయితేవి, గుళ్ళకు చేసినాడు, రోడ్లు చేసినాడు, డ్రైనేజీలు చేసినాడు, వాటర్ ఎక్కడ వాటర్ లేదంటే చేసినాడు. రోడ్లు మేము ఆ ఎలక్షన్ తిరుగుతుంటే ఐరాళ్ళంతా రోడ్లు లేవు. కైల్లో తిరిగినప్పుడు ఈ ఊర్లకంతా రోడ్లు లేదని రోడ్లు వేయించినాడు. ఎమ్మెల్యే అవుతాడు రోడ్లు, డ్రైనేజ్, వాటర్, కరెంటు ఇవన్నీ అంత బాగా చేయించినాడు. అటువంటి నాయకుడి పొద్దు పోయినాడంటే మాకు ఎంతో బాధగా ఉంది. అది మనం చూస్తున్నాం, అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ విఐపి ఎంట్రీకి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఈ ద్వారం గుండా విఐపీలు వెళ్తారు, ఇంకో ద్వారం గుండా సామాన్య ప్రజలంతా కూడా వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా పోలీసు చూస్తున్నాం, 1000 మందికి పైగా విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకు ఉన్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కావచ్చు. అట్లే కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఏర్పాట్లు కూడా చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా 9 గంటల నుంచి సామాన్య ప్రజల కోసం రామ్మూర్తి నాయుడు చూడడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 8:30 ప్రాంతంలో, 8:45 ప్రాంతంలో నారా లోకేష్ స్వయంగా ప్రత్యేక విమానంలో పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు వస్తారు. ఆయన కూడా 9 పైన అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేటికి 10 గంటల పైన అవుతుంది. ముందరే లోకేష్తో పాటు ఇతర బంధువులందరూ కూడా ప్రత్యేక విమానాలు ఇక్కడికి చేరుకుంటున్నారు.